హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనుస్వే ఛానల్. నేను మీ అనుష. ఈరోజు వెజ్ శాండ్విచ్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. సింపుల్ ప్రొసీజర్ అండి, ఈజీగా అయిపోతుంది. ఈవినింగ్ స్నాక్గా అయినా పిల్లలకి స్నాక్ బాక్స్లోకైనా పర్ఫెక్ట్గా ఉంటుందండి. సో ప్రొసీజర్ చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ పిజ్జా సాస్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. తర్వాత రెడ్ చిల్లీ సాస్ కూడా 2 టేబుల్ స్పూన్స్. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ మిక్స్డ్ హెర్బ్స్, ఇవన్నీ మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయండి. ఇవన్నీ వేసి మంచిగా ఒకసారి కలుపుకొని రెడ్ చిల్లీ ఫ్లాక్స్ సీడ్స్ చిలకరించుకోవాలి, ఒక చిటికెడు, అంతే అండి. ఇప్పుడు సాస్ మిశ్రమం తయారైపోయింది. ఈ విధంగా కలిపి మంచిగా జ్యూసీలా అయిపోయింది. పక్కన పెట్టేసుకొని బ్రెడ్ స్లైసెస్ ఒక 3 తీసుకున్నానండి శాండ్విచ్లోకి. వాటిపైన ఈ మిశ్రమాన్ని ఈవెన్గా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దాని తర్వాత కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తానండి. స్ప్రింగ్ ఆనియన్స్ ఒక చిన్న కట్ట సరిపోతుందండి. ఒక 2 టేబుల్ స్పూన్ మనకి సరిపోతుంది. తర్వాత ఒక చిన్న టమాటో ముక్క హాఫ్ సరిపోతుందండి. దాని తర్వాత గ్రీన్ చిల్లీ ఒక చిన్న మీడియం సైజ్ ఒక్కటి సరిపోతుంది. ఇంతే అండి. ఈ 3 వేసేసుకొని క్యాప్సికమ్ ఉంటే హాఫ్ ముక్క. ఇవన్నీ శాండ్విచ్ మనకి క్వాంటిటీ చిన్నదే కాబట్టి హాఫ్ ముక్క సరిపోతుందండి. హాఫ్ ముక్కలుగా కట్ చేసి ముందుగానే ఫైన్గా చాప్ చేసి పెట్టుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా మంచిగా మనం పైన స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్, టమాటో హాఫ్ ముక్క, తర్వాత గ్రీన్ చిల్లీ 1, తర్వాత క్యాప్సికమ్ చిన్న ముక్క, అంతే అండి. నేను ఇక్కడ యాడ్ చేసుకుంది ఈ 3 మంచిగా యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ చీజ్ ఉంటే తీసుకొని గ్రేట్ చేసుకోవాలి వీటిపైన, అంతే అండి. ఇంగ్రీడియంట్ చాలా సింపుల్. ఈ విధంగా నేను స్ప్రెడ్ చేసిన తర్వాత చీజ్ కూడా తీసుకొని ఒకసారి ఇలా గ్రేట్ చేసుకున్నాను వీడియోలో చూపించిన విధంగా. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని హీట్ అయిన తర్వాత మనము బట్టరే వేసుకుంటే బాగుంటుంది. ఒక 1 టేబుల్ స్పూన్ బటర్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. బటర్ అనేది మంచిగా కరిగిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసినటువంటి శాండ్విచ్ బ్రెడ్ ఉంది కదా, వాటిని మిశ్రమంతో పాటు బ్రెడ్స్ని స్లైసెస్ ఈ విధంగా వేసేసుకోవాలి. ఈ విధంగా నెమ్మదిగా దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చీజ్ వేసాం కాబట్టి మంచిగా కరిగిపోతుంది, బ్రెడ్ అబ్జర్వ్ చేసుకుంటుంది. వెజ్జెస్ ఇంకా మీ దగ్గర ఇంకా ఏమైనా అవైలబుల్గా ఉంటే లైక్ స్వీట్ కార్న్, బఠానీ లాంటివి, పెప్పర్ ఇలాంటివి ఏమైనా కొన్ని ఉంటే మీరు యాడ్ చేసుకోండి, బాగుంటుంది. నా దగ్గర అవైలబుల్గా ఉన్నవి నేను వేశాను, అంతే అండి. వెజ్జెస్ ఏవి ఉంటే అవి మంచిగా ఫైన్గా చాప్ చేసి ఈ విధంగా వేసుకొని మనము బటర్ రాసిన కడాయిలో వేసేసి ఒక 10 మినిట్స్ కుక్ చేస్తే చూడండి మంచిగా కుక్ అయిపోయింది. బయట మనకి బ్రెడ్ స్లైసెస్ క్రిస్పీగా ఉంటుంది, లోపల వెజ్జెస్ మంచిగా కుక్ అవుతాయి. ఈ విధంగా స్లైసెస్గా మనం కట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో వేసేసుకొని తినేయటమే. ఇట్స్ వెరీ టేస్టీ అండి, ఈజీ ప్రొసీజర్. పిల్లలకైతే బాగా నచ్చుతుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, అలాగే నాకు తెలియజేయండి కామెంట్ సెక్షన్లో ఎలా కుదిరిందో. ఈ విధంగా జ్యూసీగా లోపట బయట మనకి మంచిగా క్రిస్పీనెస్తో శాండ్విచ్ రెడీ అయిపోయిందండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ మన అనుస్వే ఛానల్ని. అలాగే ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.